ఆదివారం మధ్యాహ్నం భోజనాలు పూర్తయి అందరూ కాస్త విశ్రాంతి తీసుకునే సమయం. బయట ఎండ చురుక్కుమంటోంది. కానీ ఆ ఇంట్లో మాత్రం పచ్చని చెట్ల గాలి కిటికీల గుండా మెల్లగా లోపలికి వస్తోంది. హాల్లో సీలింగ్ ఫ్యాన్ నెమ్మదిగా తిరుగుతోంది. రఘు చేతిలో ఒక స్క్రూ డ్రైవర్ పట్టుకొని గోడకు ఉన్న పాత చెక్క షెల్ఫ్ను బాగు చేసే ప్రయత్నంలో ఉన్నాడు. అతనికి ఆ పని అంతగా రాకపోయినా ఆదివారం పూట ఇంట్లో ఏదో ఒక పని చేస్తున్నట్లుగా హడావుడి చేయడం అతనికి అలవాటు. కింద స్టూల్ మీద నిలబడిన రఘుకి కింద నుంచి స్క్రూలు సుత్తి అందిస్తూ పక్కనే నిలబడింది నందిని. రఘు పడుతున్న పాటలు చూసి నందిని నవ్వు ఆపుకోలేక, ఏమండి, ఆ గోడకి మీరు పెడుతున్న కన్నాలు పడుతున్న కష్టం చూస్తుంటే మీరు షెల్ఫ్ బాగు చేస్తున్నట్లు లేదు. ఈ ఇల్లు కూలగొట్టి కొత్త ఇల్లు కట్టే ప్లాన్లో ఉన్నట్లున్నారు. కాస్త నెమ్మదిగా కొట్టండి, అత్తయ్య గారు ఇప్పుడే పడుకున్నారు. ఆ చప్పుడుకి మెలకు వస్తుంది అంటూ గుసగుసలాడుతూనే ఆట పట్టించింది. రఘు కిందకి చూసి కళ్ళు చిన్నవి చేసి, నా టాలెంట్ని తక్కువ అంచనా వేయకు నందిని. నేను బిగించే ఈ షెల్ఫ్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే రేపు పుట్టబోయే మన పిల్లల పుస్తకాలు, వాళ్ళ ఆట బొమ్మలు కూడా ఇందులో దర్జాగా పెట్టుకోవచ్చు తెలుసా అంటూ కన్ను గీటాడు. ఆ మాటకు నందిని బుగ్గలు ఎర్రబడ్డాయి. సిగ్గుతో తలదించుకొని, ఈ మాటలకేం తక్కువ లేదు కానీ ముందు ఆ మేకు తిన్నగా కొట్టండి అంది. వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న ఈ చిన్నపాటి అల్లరిని కాస్త దూరంగా సోఫాలో పడుకున్న భవానీ గారు గమనిస్తూనే ఉన్నారు. ఆమె కళ్ళు మూసుకున్నట్లు నటిస్తున్నారే తప్ప నిద్రపోలేదు. కొడుకు కోడలు ఆనందంగా మాట్లాడుకోవడం చూసి ఆమె మనస్సు నిండిపోయింది. అణకువ, మంచితనం మూర్తిభవించిన నందిని లాంటి కోడలు దొరకడం తన అదృష్టంగా భావించి ఆ క్షణంలో ఆమె ఎంతో తృప్తిగా నిట్టూర్చారు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఆ చిన్న కుటుంబంలో వెళ్ళి విరుస్తున్న ఆ ఆనందమైన ప్రశాంతత ఎంతో కాలం నిలవలేదు. సరిగ్గా 2 రోజుల తర్వాత సుమారు సాయంత్రం 4 గంటల సమయంలో బడి నుంచి వచ్చిన పిల్లలు రోడ్డు మీద ఆడుకుంటూ చేస్తున్న కేరింతలతో అల్లరితో ఆ వీధంతా సందడిగా ఉంది. హఠాత్తుగా ఒక భారీ బెంచ్ కార్ హారన్ చాలా గట్టిగా వినిపించింది. దర్పం ఉట్టిపడుతున్న ఆ కారు హారన్ మోతకు ఆడుకుంటున్న పిల్లలు ఆగిపోయి పక్కకు తప్పుకోగా, ఏమైందా అన్న ఆశ్చర్యంతో కాలనీలో మూసుకొని ఉన్న ఇళ్ల తలుపులన్నీ ఒక్కసారిగా బార్లా తెరుచుకున్నాయి. కిటికీల్లోంచి, గుమ్మాల వెనక నుంచి అందరి కళ్ళు ఆ ఖరీదైన కారు వైపే ఆసక్తిగా చూడసాగాయి. భవానీగారి పక్కింట్లో ఉండే సుజాత గారి ఇంటి ముందు ఆ కారు ఆగింది. సుజాత గారి కొడుకుకి ఇటీవలే ఒక పెద్ద సంబంధం చూసి పెళ్లి చేశారు. ఆ రోజు కొత్త కోడలు ఆ ఇంట్లోకి అడుగు పెడుతోంది. డ్రైవర్ వచ్చి కార్ డోర్ తీయగానే ముందుగా కావ్య కిందకి దిగింది. ఆమె వేసుకున్న ఖరీదైన హై హీల్స్, కట్టుకున్న లక్షల విలువ చేసే పట్టు చీర చూస్తేనే ఆమె స్థాయి ఏంటో ఇట్టే అర్థమవుతోంది. సాయంత్రపు ఎండకు ఆమె మెడలోని వజ్రాల హారం తళతళ మెరుస్తోంది. చేతులకు నిండుగా ఉన్న బంగారు గాజులు, కళ్లకు ఖరీదైన సన్ గ్లాసెస్తో అచ్చం ఒక సెలబ్రిటీలాగా కారు దిగింది ఆమె. అప్పటికే గుమ్మాల దగ్గర నిలబడిన కాలనీ వాళ్లంతా ఆమెను చూసి ఆశ్చర్యపోతున్నారు. సుజాత గారు ఇంట్లోంచి ఎంతో ఆనందంగా బయటకు వచ్చి చుట్టుపక్కల వాళ్ళందరూ తమనే చూస్తున్నారన్న గర్వంతో ముఖం వెలిగిపోతుండగా తన కోడల్ని హారతిచ్చి ఎంతో ఆర్భాటంగా ఇంట్లోకి తీసుకువెళ్లారు. సరిగ్గా అరగంట తర్వాత సుజాత గారు చేతిలో ఒక ఖరీదైన సిల్వర్ కోటెడ్ స్వీట్ బాక్స్ పట్టుకొని నేరుగా భవానీ ఇంటికి వచ్చారు. నందిని అప్పుడే వాకిలి కడిగి చేతులు తుడుచుకుంటూ లోపలికి వస్తోంది. భవానీ గారు, నందిని ఇద్దరూ సుజాత గారిని సాదరంగా లోపలికి ఆహ్వానించారు. సోఫాలో కూర్చున్న సుజాత గారు ఆ స్వీట్ బాక్స్ని టీపాయ్ మీద పెడుతూ ముఖంలో అహంకారం, గర్వం స్పష్టంగా కనిపిస్తుండగా మాట్లాడడం మొదలుపెట్టారు. భవానీ గారు, మా కొత్త కోడలు కావ్య వచ్చింది. ఆ స్వీట్స్ ఏవో మన వీధి చివర కొన్నవి కాదు. బెంగళూరు నుంచి స్పెషల్గా ఆర్డర్ ఇచ్చి ఫ్లైట్లో తెప్పించింది మా కోడలు. మీ అందరికీ మా కావ్య గురించి సరిగ్గా తెలియదు కదూ. తను ఒక మల్టీనేషనల్ కంపెనీలో ప్రాజెక్ట్ హెడ్గా పనిచేస్తోంది. నెలకు 2 లక్షల జీతం. పైగా వాళ్ళ నాన్నగారు ఆస్తిపాస్తులున్నవాళ్ళు. ఏకైక కూతురు కావడంతో పెళ్లిలో 100 తులాల బంగారం, 2 కోట్ల రూపాయల లాంఛనాలు, ఆ బెంజ్ కారు ఇచ్చారు. మా ఇంటికి కోడలు రాలేదండి, ఏకంగా మహాలక్ష్మి నడిచొచ్చింది అంటూ ఉప్పొంగిపోతూ చెప్పింది.
సుజాత గారి మాటలు వింటున్న భవానీ గారి ముఖంలో అప్పటి వరకు ఉన్న సంతోషం కాస్త ఆవిరైపోయింది. ఒక తెలియని వెలితి, పక్కింటి వాళ్ళ వైభవం చూసి పుట్టిన అసూయ ఆమె మనసును కమ్మేశాయి. ఆమె చూపులు తన ప్రమేయం లేకుండానే వంటగదిలో కాఫీ కలుపుతున్న కోడలు నందిని వైపు మళ్ళాయి. నందిని కట్టుకున్న సాదాసీదా కాటన్ చీర, చేతులకు ఉన్న మట్టి గాజులు, మెడలో సన్నటి చైన్ తప్ప ఆమె ఒంటిపై మరే ఇతర ఆభరణాలు లేవు. నందిని పుట్టింటి వాళ్ళు సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చెందినవారు కావడంతో పెళ్లి సమయంలో భారీగా కట్న కానుకలు ఇచ్చుకోలేకపోయారు. భవానీగారి మనసులో మెదిలిన ఈ అసంతృప్తిని పసిగట్టిన సుజాత గారు పెదవులపై వెటకారాన్ని అద్దుకుంటూ, సరే భవానీ, నేను వెళ్తాను. మా కోడలికి ఏసీ వాతావరణం అలవాటు. టెంపరేచర్ కాస్త అటు ఇటు అయినా అస్సలు నిద్ర పట్టదు. వెళ్ళి ఆ ఏర్పాట్లు చూసుకోవాలి అంటూ తన గొప్పతనాన్ని మరింతగా చాటుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రి భోజనానికి అందరూ కూర్చున్నారు. సాయంత్రం సుజాత గారి మాటల ద్వారా నాటుకున్న ఆ అసూయ బీజం భవానీ గారి మనసులో నెమ్మదిగా తన ప్రభావం చూపించడం మొదలుపెట్టింది. నందిని అందరికీ వేడివేడిగా అన్నం, వంకాయ మసాలా కూర వడ్డిస్తోంది. భవానీ గారు ఆ కూర వంక ఒకసారి చూసి ముఖం చిట్లించి పెద్దగా నిట్టూర్చారు. ఏంటో ఆ సుజాతకి ఎంత అదృష్టం రాసిపెట్టుందో. ఇంటికి కోడలు రావడం కాదు, ఏకంగా ఒక అక్షయ పాత్రను తీసుకొచ్చింది. ఆ దర్జా చూస్తుంటేనే ముచ్చటేస్తోంది. అందరికీ ఆ అదృష్టం ఎక్కడుంటుందిలే. మన కర్మ కొద్దీ ఓ ఖాళీ సూట్ కేసు, ముఖాన ఒక నవ్వు తప్ప ఏమీ తీసుకురాని కోడలు దొరికింది అంటూ నందిని మనసు ముక్కలయ్యేలా చాలా సూటిగా దెప్పిపొడిచారు. ఆ మాటలకు నందిని వడ్డిస్తున్న చెయ్యి గాల్లోనే ఆగిపోయింది. ఎంతో ఆప్యాయంగా చూసుకునే అత్తయ్య నోటి నుంచి వచ్చిన ఆ మాటలు ఆమె మనసును తీవ్రంగా గాయపరిచాయి. భార్యను అలా అనేసరికి రఘుకి వెంటనే విపరీతమైన కోపం వచ్చింది. చేతిలో ముద్దను ప్లేట్లో పడేసి, అమ్మా, ఏంటి నువ్వు మాట్లాడేది? నందిని మన ఇంటికి వచ్చినప్పటి నుంచి ఈ ఇంటిని ఎంత పద్ధతిగా చూసుకుంటుందో నీకు తెలీదా? తన మంచితనం ముందు ఆ డబ్బు ఎందుకు పనికొస్తుంది? పక్కింటి వాళ్ళ స్టేటస్తో, వాళ్ళ డబ్బుతో మనకెందుకమ్మా పోలిక అని గట్టిగా అడిగాడు. కొడుకు అలా ఎదురు చెప్పేసరికి భవానీ గారు వెంటనే మాట మారుస్తూ, అవునులే, ఇంటికి పెళ్ళాం రాగానే తల్లి మాటలు చేదుగానే అనిపిస్తాయి. అయినా ఇప్పుడు నేనేమన్నానని? ఊరికే నా అదృష్టాన్ని నేనే నిందించుకున్నాను, అంతేగా. దానికి ఇంత గొడవ చేయాలా అంటూ భోజనం మధ్యలోనే లేచి చేతులు కడుక్కొని తన గదిలోకి వెళ్ళిపోయారు. నందిని కళ్ళలో నీళ్లు తిరిగాయి. టేబుల్ మీద పడిన అన్నం మెతుకులను ఏరుతూ మౌనంగా కన్నీళ్లు పెట్టుకుంది. రఘు ఆమె బాధను అర్థం చేసుకొని ఓదార్చాలని ఆమె చేయి పట్టుకున్నాడు. కానీ నందిని ఏం మాట్లాడకుండా నెమ్మదిగా చేతిని విడిపించుకొని కన్నీళ్లు తుడుచుకుంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది. ఆ రాత్రి గదిలో వాతావరణం చాలా స్తబ్దుగా ఉంది. జరిగిన సంఘటన గురించి ఆలోచిస్తూ రఘు దిగులుగా మంచం మీద కూర్చొనున్నాడు. నందిని నెమ్మదిగా వచ్చి అతని పక్కన కూర్చుంది. రఘు ఆమె భుజం చుట్టూ చేయి వేసి తనను గుండెలకు హత్తుకొని, నందిని, అమ్మ మాటలను మనసులో పెట్టుకొని బాధపడకు. పక్కింటావిడ చెప్పిన గొప్పలు విని అమ్మ కాస్త అయోమయలో పడింది, అంతే. నా దృష్టిలో నువ్వే నా అదృష్టం. నీ ప్రేమే నాకు నిజమైన ఆస్తి అంటూ ఆమె నుదుటిపై ఆప్యాయంగా ముద్దు పెట్టాడు. నందిని కన్నీళ్లు తుడుచుకుంటూ రఘు ఛాతీ మీద తల వాల్చింది. నాకేం బాధ లేదు రఘు. నేను పుట్టింటి నుంచి ఎలాంటి ఆస్తులు తేలేదన్నది నిజమే కదా. కానీ ఆ లోటు తెలియకుండా ఈ ఇంటి పరువును నేను కాపాడుకుంటాను. నా ప్రేమతో అత్తయ్య గారి మనసు గెలుచుకుంటాను అని నమ్మకంగా చెప్పింది. ఆమె అర్థం చేసుకునే గుణాన్ని చూసి రఘుకి తన భార్య మీద ప్రేమ 100 రెట్లు పెరిగింది. కానీ ఆ ఇంట్లో మొదలైన ఈ చిన్న నిప్పురవ్వ ఒక పెద్ద దావానలంలా మారడానికి ఎంతో సమయం పట్టలేదు. 2 వారాల తర్వాత కాలనీలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కాలనీ వాసులంతా మండపం దగ్గర సమావేశమయ్యారు. చందాలు రాస్తున్న పెద్దలు అందరి పేర్లు, వాళ్ళు ఇచ్చిన విరాళాలు మైక్లో చదువుతున్నారు. అప్పుడే సుజాత గారు, కావ్య అక్కడికి వచ్చారు. కావ్య అందరి ముందు తన ఖరీదైన డిజైనర్ పర్స్లో నుంచి ఒక చెక్ బుక్ తీసి ₹1,00,000 చెక్ రాసి కమిటీ వాళ్ళకి ఇచ్చింది. కాలనీ వాళ్ళంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయి
గట్టిగా చప్పట్లు కొట్టారు. చూసారా, సుజాత గారి కోడలి మనసు ఎంత మంచిదో, దేవుడికి విరాళంగా అంత పెద్ద మొత్తం ఇవ్వడం అంటే మాటలా అని అందరూ కావ్యను, సుజాత గారిని పొగడ్తలతో ముంచెత్తారు. అదే సమయంలో నందిని ఆ మండపం వెనకాల ఉన్న చిన్న వంటగదిలో కాలనీ వాళ్ళందరికీ సరిపడా ప్రసాదం, పులిహోర, పాయసం వండుతూ పొయ్యి సెగకు చెమటలు కక్కుతూ ఉంది. సుజాత గారు కావాలనే భవానీ గారి దగ్గరికి వచ్చి చుట్టుపక్కల వాళ్ళందరికీ వినబడేలా గొంతు పెంచి మాట్లాడుతూ, ఏంటండి భవానీ గారు, మీ కోడలు ఎక్కడా కనిపించడం లేదేంటి? ఓహో, వంటగదిలో ప్రసాదాలు చేస్తోందా? పాపం, మీ కోడలు ఎంత కష్టపడుతోందో, అచ్చం పని మనిషిలాగా. అదే నా కోడల్ని చూసారా, మహారాణిలా ఎలా దర్జాగా కూర్చుందో. అయినా ఎవరి స్థాయి వాళ్ళదిలేండి. మీ కోడలికి ఇలాంటి పనులు బాగా అలవాటనుకుంటా అని చులకన చేస్తూ వెటకారంగా నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోయింది. సుజాత అన్న ఆ మాటలు భవానీ గారి అహంకారాన్ని దెబ్బతీశాయి. చుట్టూ ఉన్న వాళ్ళంతా తననే చూసి నవ్వుకుంటున్నారేమో అన్న భావన కలిగి అందరి ముందు తనకు అవమానం జరిగినట్లు ఫీలయ్యారు. ఇంక ఒక్క క్షణం కూడా అక్కడ నిలబడలేక గబగబా వంటగదిలోకి వెళ్ళి అక్కడ పులిహోర కలుపుతున్న నందిని చేతిని గట్టిగా పట్టుకొని, ఇక చాలు, ఆపు నీ చాకిరి, ముందు ఇంటికిరా అని అరుస్తూ అందరూ చూస్తుండగానే ఆమెను అక్కడి నుండి లాక్కుంటూ ఇంటికి తీసుకువచ్చారు. ఇంటికి రాగానే కోపంతో నందిని మీద విరుచుకు పడిపోతూ, ఏంటే నీకింత బానిస బుద్ధి? అక్కడ అందరి ముందు ఓ పని మనిషిలా వంటలు చేస్తూ నా పరువు తీస్తావా? నీకు వంటలు చేసుకోవడం, గిన్నెలు తోముకోవడం తప్ప ఇంకోటి తెలీదా? ఆ పక్కింటి సుజాత వచ్చి నలుగురిలో నన్ను ఎలా దొప్పి పొడిచిందో తెలుసా? రేపటినుంచి నువ్వు ఈ పనికి మాలిన కాటన్ చీరలు కట్టడానికి వీల్లేదు. ఇంట్లో ఉన్నా సరే పట్టు చీరలు కట్టుకొని ఒంటి నిండా నగలు వేసుకొని దర్జాగా కాలనీలో తిరగాలి. మనం కూడా వాళ్ళకి ఏమాత్రం తీసిపోము అని నువ్వు నీ వేషధారణతో చూపించాలి అని గట్టిగా అరిచారు. నందిని చాలా సున్నితంగా కన్నీళ్లను ఆపుకుంటూ, అత్తయ్య, దేవుడి ప్రసాదం వండడం నా దృష్టిలో సేవ, బానిసత్వం కాదు. అయినా రోజంతా ఇంట్లో పనులు చేసుకునేటప్పుడు పట్టు చీరలు ఎలా కడతాం చెప్పండి? మనకున్న దానిలో మనం సంతోషంగా ప్రశాంతంగా ఉంటే చాలు కదా, వేరే వాళ్ల కోసం మనమెందుకు మారాలి అని అడిగింది. కానీ భవానీ గారు ఏమాత్రం వినే స్థితిలో లేరు. ఆ రోజు రాత్రి రఘు ఆఫీస్ నుంచి రాగానే అతనితో ఒక పెద్ద యుద్ధమే చేశారు భవానీ గారు. రఘు, మన కారు చూసావా ఎంత పాతదైపోయిందో? పక్కింటి వాళ్ళు బెంజ్ కార్లో తిరుగుతుంటే మనం ఈ డబ్బా కార్లో తిరగాలా? రేపే బ్యాంక్లో లోన్ తీసుకొని ఒక పెద్ద ఎస్యూవీ కారు తీసుకురా. అది ఖచ్చితంగా వాళ్ళ కారు పక్కనే రోడ్డు మీద దర్జాగా పార్క్ చేయాలి అని పట్టుబట్టారు. రఘు కంగారు పడుతూ, అమ్మా, ఏంటి పిచ్చి కోరికలు? నా జీతానికి అంత పెద్ద కారు తీసుకుంటే నెలకు 30,000 ఈఎంఐకే వెళ్ళిపోతాయి. అనవసరంగా అప్పుల పాలవడం ఎందుకు? వాళ్లకు డబ్బుంది, వాళ్ళు కొనుక్కున్నారు. మనం ఎందుకు వాళ్లతో పోటీ పడాలి అని బతిమలాడాడు. కాని భవానీ గారి అహంకారం ముందు రఘు వాస్తవాలు ఓడిపోయాయి. 4 రోజులు ఇంట్లో భోజనం మానేసి అందరినీ సాధించి చివరకు రఘుకి ఇష్టం లేకపోయినా అప్పు చేసి ఒక పెద్ద కారు తీసుకొచ్చేలా చేసింది భవానీ. ఒకరోజు ఉదయం సుజాత గారు వంటగదిలో ఎంతో కష్టపడి కావ్య కోసం వేడిగా కాఫీ కలుపుకొని ట్రేలో పెట్టుకొని ఆమె గదిలోకి వెళ్ళింది. కావ్య ల్యాప్టాప్ ముందు కూర్చొని హెడ్సెట్ పెట్టుకొని ఏదో మీటింగ్లో ఉంది. సుజాత గారు కాఫీ ట్రే టేబుల్ మీద పెడుతూ, కావ్య, ఈరోజు బ్రేక్ఫాస్ట్కి నీకు ఇష్టమైన పెసరట్టు వేయనా అని నెమ్మదిగా అడిగింది. అంతే, కావ్య హెడ్సెట్ తీసేసి కోపంగా అరుస్తూ, డోంట్ డిస్టర్బ్ మీ అత్తయ్య. నేను ఒక ఇంటర్నేషనల్ క్లయింట్తో ముఖ్యమైన మీటింగ్లో ఉంటే వచ్చి పనికి మాలిన ప్రశ్నలు వేస్తారేంటి? మీకు అసలు సెన్స్ ఉందా? అయినా మీ పాతకాలం వంటలు నాకేం వద్దు. మీరు వండే ఆ ఆయిలీ ఫుడ్ తింటే నా డైట్ పాడవుతుంది. నేను స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకుంటాను. ముందు మీరు ఇక్కడి నుండి బయటకు వెళ్ళండి అని ఒక పని మనిషిని గెంటేసినట్లు గెంటేసింది. సుజాత గారు కళ్ళలో నీళ్లతో అవమాన భారంతో తలదించుకొని బయటకు వచ్చారు. కాలనీ వాళ్ల ముందు గొప్పలు చెప్పుకుంటోంది, కానీ ఆ 4 గోడల మధ్య సుజాత గారికి కనీస గౌరవం లేదన్న పచ్చినిజం ఆమె గుండెల్లో కన్నీరుగా మారుతోంది. కానీ సమాజం ముందు పరువు కోసం ఆ నరకాన్ని ప్రతిరోజు మౌనంగా భరిస్తోంది. ఇదిలా ఉండగా రఘు జీవితంలో ఊహించని ఒక పెద్ద ఆపద ఎదురైంది.
తను నమ్మి వ్యాపారంలో పెట్టుబడి పెట్టిన ఒక స్నేహితుడు డబ్బు తీసుకొని పరారయ్యాడు. ఇప్పుడు ఆ ఫైనాన్స్ వాళ్ళంతా రఘు మీద పడ్డారు. అర్జెంటుగా 3 లక్షలు కట్టాలని, లేకపోతే కోర్టుకు లాగుతామని బెదిరించారు. రఘు చెమటలు కక్కుతూ కంగారుగా ఇంటికి వచ్చి ఈ విషయం తల్లికి చెప్పాడు. ఆ వార్త వినగానే భవానీ గారు వణికిపోతూ నీరసంగా సోఫాలో చతికిలపడ్డారు. 3 లక్షలా? వామ్మో! ఇప్పుడు అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందిరా? ఆ కొత్త కారు కొన్నప్పటి నుంచి నీ జీతం సగం దానికే అయిపోతోంది. చేతిలో ఉన్న ఆ కాస్త సేవింగ్స్ కూడా ఈ మధ్య ఇంటి ఖర్చులకే అయిపోయాయి. ఇప్పుడు ఏ పోలీసులు ఇంటికి వస్తే కాలనీ వాళ్ల ముందు మన పరువేం కావాలరా అంటూ ఏడవడం మొదలుపెట్టారు భవానీ గారు. ఏ దారి కనిపించక రఘు దిగులుగా తల పట్టుకుని కూర్చున్నాడు. అప్పుడే నందిని లోపల నుంచి బయటకు వచ్చింది. ఆమె ముఖంలో ఏమాత్రం భయం కానీ కంగారు కానీ లేవు. తన చేతిలో ఉన్న సంచిని తెచ్చి రఘు చేతిలో పెట్టింది. ఆశ్చర్యంగా ఆ సంచిని విప్పి చూసిన రఘుకి లోపల ఉన్నవి చూసి మతిపోయింది. రఘుకి ఏం అర్థం కాలేదు. నందిని, ఇవి అంటూ ఆశ్చర్యంగా చూశాడు. నందిని చిరునవ్వుతో, మా పుట్టింటి వాళ్ళు నా పెళ్లికి చేయించిన నగలండి. ఈ గాజులు చైన్ తాకట్టు పెట్టినా లేదా అమ్మేసినా మీకు కావలసిన డబ్బు వచ్చేస్తుంది. ఆ ఫైనాన్స్ వాళ్ళ బాకీ తీర్చేయండి. నేను ఎలాగో ఇంట్లో రోజు మట్టి గాజులే వేసుకుంటున్నాను. ఇవి బీరువాలో ఉంటే మనకొచ్చే లాభం ఏముంది? ఆపదలో కుటుంబాన్ని ఆదుకొని నగలు నాకెందుకండి? నా నగల కన్నా అత్తయ్య గారి పరువు, నా భర్త ప్రశాంతతే నాకు ముఖ్యం అని ఎంతో స్థిరంగా చెప్పింది. ఆ మాటలకు భవానీ గారు రఘు ఇద్దరూ నిశ్చేష్టులైపోయారు. ఏ కోడలనైతే తను ఖాళీ చేతులతో వచ్చింది అని రోజు దెప్పి పొడిచిందో ఆ కోడలే ఈరోజు తన ఇంటి పరువును నిలబెడుతోంది. భవానీ గారికి నోట మాట రాలేదు. కానీ ఆమెలో ఉన్న అహంకారం కృతజ్ఞతలు చెప్పనివ్వలేదు. రఘు ఆ కృతజ్ఞతను కళ్లతోనే భార్యకు తెలియజేసి ఆ డబ్బుతో సమస్యను పరిష్కరించాడు. ఆ మరుసటి వారం సుజాత గారి ఇంట్లో ఒక అనుకోని ప్రమాదం జరిగింది. ఉదయం బాత్రూంలో కాలు జారి పడిపోయారు సుజాత గారు. కాలు బెణికి నొప్పితో విలవిల్లాడిపోతూ గట్టిగా కేకలు వేశారు. బయట వాకిలి ఊడుస్తున్న నందిని ఆ అరుపులు విని కంగారుగా అక్కడికి పరిగెత్తింది. కావ్య అప్పుడే ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయి బయటకు వచ్చింది. అత్తగారు కింద పడి ఏడుస్తున్నా పట్టించుకోలేదు. అబ్బా, ఎప్పుడు మీతో ఏదో ఒక గోల, చూసి నడవలేరా? ఇప్పుడు నేను ఆఫీస్కి లీవ్ పెట్టలేను. నాకు ఒక ఇంపార్టెంట్ క్లయింట్ ప్రెజెంటేషన్ ఉంది. ఈయన కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఏ రాము, వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేసి ఒక కేర్ టేకర్ నర్స్ని అరేంజ్ చేయి. డబ్బులు నేను పంపిస్తాను. సాయంత్రానికల్లా అంతా సెట్ అయిపోవాలి అని విసుక్కుంటూ కారెక్కి వెళ్ళిపోయింది. ఇదంతా చూసి నందిని మనసు చెల్లించిపోయింది. సుజాత గారు తన్ను ఎంత అవమానించినా అవన్నీ పక్కన పెట్టి వెంటనే ఆమెను మెల్లగా పైకి లేపి మంచం మీద పడుకోబెట్టింది. కాలికి మందు రాసి తాగడానికి వేడిగా సూప్ చేసి ఇచ్చి ఇంటికి తిరిగి వచ్చింది. ఇదంతా గమనిస్తున్న భవానీ గారికి కోపం కట్టలు తెంచుకుంది. నందిని రాగానే ఆమె మీద విరుచుకు పడిపోతూ, అందరి ముందు మన పరువు తీసిన వాళ్ళకి వెళ్ళి సేవలు చేసొస్తావా? అసలు నీకు ఆత్మాభిమానం లేదా అని అరిచారు. నందిని చాలా ప్రశాంతంగా, అత్తయ్య, ఆత్మాభిమానం అంటే ఆపదలో ఉన్న వాళ్ళని వదిలేయడం కాదు. వాళ్ళు మనల్ని అన్న మాటలు వాళ్ళ విజ్ఞత. కానీ కష్టంలో ఉన్న మనిషికి సాయం చేయడం నా సంస్కారం. పగ ప్రతీకారాల కంటే మానవత్వం గొప్పదత్తయ్య అని బదులిచ్చింది. దాంతో భవానీ గారికి ఏం మాట్లాడాలో తోచలేదు. ఆ రోజు శనివారం. కావ్య వాళ్ళ అమ్మ నాన్నలు కావ్యను చూడ్డానికి వచ్చారు. ఉదయం 10 గంటల సమయం. సుజాత గారి ఇంట్లోంచి పెద్ద పెద్ద అరుపులు, కేకలు వినబడుతున్నాయి. ఏంటా అని భవానీ గారు, నందిని, కాలనీ వాళ్ళు బయటకొచ్చి చూశారు. సుజాత గారి కొడుకు కావ్యను శాంతపరచడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ కావ్య విపరీతమైన ఆవేశంతో గట్టిగా అరుస్తోంది. డాడ్, నన్నిక నుంచి తీసుకువెళ్ళిపోండి. నేను నా డబ్బుతో నా టేస్ట్కి తగ్గట్టు లక్షలు పెట్టి నేను ఇంటీరియర్స్ చేయిస్తే ఈవిడ పద్ధతి లేకుండా వాటిని ఇష్టం వచ్చినట్లు పాడు చేస్తోంది. నా స్టాండర్డ్స్కి, ఈవిడ మెంటాలిటీకి అస్సలు సెట్ అవ్వదు. నాకంటూ ఇంట్లో కొంచెం కూడా ప్రైవసీ లేదు. నేను కొనుక్కున్న వస్తువులను ఆవిడ ముట్టుకోవడం నాకు నచ్చట్లేదు. ఇక ఈ ఇంట్లో ఈవిడతో కలిసి ఉండడం నా వల్ల కాదు అని చిరాకు పడింది. భర్త ఏదో సర్ది చెప్పడానికి ట్రై చేస్తుంటే, నువ్వు మాట్లాడకు,
మీ అమ్మని తీసుకువెళ్ళి మీ ఊళ్ళో అయినా వదిలేయి, లేదా ఏదైనా ఓల్డేజ్ హోమ్లో అయినా జాయిన్ చేయి. ఆవిడ ఈ ఇంట్లో ఉంటే మాత్రం నేను ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండను. కావాలంటే విడాకులు ఇచ్చేసి మా డాడ్తో వెళ్ళిపోవడానికైనా నేను రెడీ అని ఖరాఖండిగా చెప్పేసింది. కొడుకు తన వైపు నిలబడతాడేమో అని సుజాత గారు ఆశగా చూశారు. కానీ భార్య హోదా, ఆస్తి ముందు అతను ఏం మాట్లాడలేక తలదించుకొని ఉండిపోయాడు. సుజాత గారికి అప్పుడు అర్థమైంది ఆ ఇంట్లో తన స్థానం ఏంటో. లోపలికి వెళ్ళి సుజాత గారి బట్టల బ్యాగులు, సామాన్లు తీసుకువచ్చి ఇంటి బయట రోడ్డు మీద విసిరేసింది కావ్య. కాలనీ వాళ్లంతా భవానీ గారితో సహా గేటు బయటే నిలబడి ఆ దారుణాన్ని నోరెళ్లబెట్టి చూస్తున్నారు. నిన్నటి వరకు పరువు, హోదా, అంతస్తు అంటూ విర్రవీగిన సుజాత గారు ఇప్పుడు కట్టుబట్టలతో, కాలి నొప్పితో ఏడుస్తూ అందరి ముందు రోడ్డు మీద ఒక అనాథలా నిలబడిపోయారు. అప్పటిదాకా ఆమె చుట్టూ తిరిగిన కాలనీ వాళ్లలో ఏ ఒక్కరూ సాయం చేయడానికి ముందుకు రాలేదు. అది చూసి నందిని ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. గబగబా వెళ్ళి సుజాత గారిని పట్టుకొని ఓదార్చింది. కింద పడి ఉన్న ఆమె బట్టల బ్యాగులు తీసుకొని నెమ్మదిగా నడిపించుకుంటూ అందరూ చూస్తుండగానే తమ ఇంటికి తీసుకొచ్చింది. గడప దాటి లోపలికి రాగానే సుజాత గారు సోఫాలో కుప్పకూలిపోయారు. అవమానంతో, బాధతో ఆమె కళ్ళు కన్నీటి కుండలయ్యాయి. నందిని లోపలికి వెళ్ళి గ్లాసుడు నీళ్లు తెచ్చి ఇచ్చింది. వణుకుతున్న చేతులతో నీళ్లు తాగిన సుజాత గారు భవానీ గారి 2 చేతులు పట్టుకొని బోరున ఏడ్చేశారు. భవానీ గారు, నేను ఎంత పాపిష్టిదాన్నో, ఎంత గుడ్డిదాన్నో నాకిప్పుడే అర్థమైంది. నలుగురి ముందు నా కోడలు లక్షలు సంపాదిస్తోందని, నేను మహారాణిలా బతుకుతున్నానని గొప్పలు పోయాను. కానీ నిజం ఏంటంటే ఆ డబ్బున్న ఇంట్లో నేనొక పని మనిషి కంటే హీనంగా బతికాను. నేను కట్టుకున్న ఆ ఖరీదైన చీరలన్నీ మా వాడి క్రెడిట్ కార్డుల అప్పులే. భార్య జీతం చూసి నా సొంత కొడుకే నన్ను వదిలేశాడు. ఇవాళ వాడి కళ్ళెదుటే నన్ను అనాథలా రోడ్డు మీదకు గెంటేసింది అంటూ గుండె పగిలేలా ఏడ్చారు. అలా ఏడుస్తూనే నందిని వైపు తిరిగి ఆమె కాళ్ల మీద పడబోయారు. నందిని కంగారుగా ఆమెను ఆపింది. భవానీ గారు, నిజంగా మీకంటే అదృష్టవంతులు ఎవరూ లేరు. నా కోడలు కట్నంగా డబ్బు తెచ్చింది, కానీ నా ఇంటిని నరకం చేసింది. మీ కోడలు డబ్బు తేకపోయినా తన మంచితనంతో, ఓర్పుతో మీ ఇంటిని గుడిలా మార్చింది. ఇంట్లో దేవతను పెట్టుకొని నాలాంటి పనికి మాలిన దాని మాటలు విని మీ కోడల్ని మీరు చులకనగా చూశారు. నందిని లాంటి కోడలు రావడం మీ అదృష్టం అని చేతులు జోడించి నమస్కరించారు. కాసేపటికి సుజాత గారి బంధువులు వచ్చి ఆమెను తీసుకువెళ్లారు. సుజాత గారి మాటలు భవానీ గారి చెవుల్లో ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. రాత్రి 12 అవుతున్నా ఆమెకు నిద్ర పట్టలేదు. సుజాత గారి దీనస్థితి, ఆవిడ చెప్పిన పచ్చి నిజాలు ఆమె మనసును కుదిపేశాయి. పనికి వాళ్ళ పరువు కోసం తను నందినిని ఎన్ని మాటలందో, ఎంతలా అవమానించిందో ఆమెకు ఒక్కొక్కటిగా గుర్తొచ్చాయి. ఆ పశ్చాత్తాపం, మనోవేదన భరించలేక ఒక్కసారిగా భవానీ గారికి ఊపిరి ఆడనంత ఆందోళన మొదలైంది. టెన్షన్కి బీపీ విపరీతంగా పెరిగిపోయి ఒక్కసారిగా గుండెపోటు రావడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే రఘు, నందిని ఆవిడ్ని హాస్పిటల్కి తీసుకువెళ్లారు. డాక్టర్లు ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఇచ్చారు. ప్రాణాపాయమైతే తప్పింది, కానీ ఆవిడ కోలుకోవడానికి 1 వారం రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉండాల్సొచ్చింది. స్పృహలో ఉన్నా సరే నీరసంగా మంచానికే పరిమితమైన అత్తగారిని నందిని కంటికి రెప్పలా చూసుకుంది. ఆ వారం రోజులు ఒక సొంత కూతురిలా ఆవిడకు సేవలు చేసింది. టైంకి మందులివ్వడం దగ్గర నుంచి బట్టలు మార్చడం వరకు ప్రతి చిన్న పని ఎంతో ఓపిగ్గా చేసింది. తనన్న మాటలను మనసులో పెట్టుకోకుండా నందిని చేస్తున్న సేవలను భవానీ గారు ఆ వారం రోజులు మౌనంగా గమనిస్తూనే ఉన్నారు. ఒకరోజు రాత్రి భవానీ గారికి మెలకు వచ్చి చూసేసరికి నందిని బాగా అలసిపోయి మంచం పక్కనే నేల మీద కూర్చొని తల బెడ్కి ఆనించి పడుకొనుంది. నిద్రలేక ఆ ముఖం పీకిపోయినట్లు ఉండడం చూసి భవానీ గారికి కన్నీళ్ళాగలేదు. మెల్లగా చెయ్యి చాచి నందిని తల నిమిరారు. ఆ చెయ్యి తగలగానే నందిని కంగారుగా లేచింది. అత్తయ్య, ఎలా ఉంది మీకు? నొప్పిగా ఏమైనా ఉందా? డాక్టర్కి చెప్తానుండండి అంటూ కంగారుగా లేవబోయింది. భవానీ గారు కన్నీళ్లు పెట్టుకుంటూ నందిని 2 చేతులు తన చేతుల్లోకి తీసుకొని, వద్దమ్మా, నన్ను క్షమించు.
నా అహంకారాన్ని చెరిపేసి నా కళ్ళు తెరిపించావు. డబ్బు, హోదా అనే మాయలో పడిపోయి బంగారం లాంటి నిన్ను చాలా బాధ పెట్టాను. పక్కింటి వాళ్ళ ఆర్భాటం చూసి మోసపోయి నా ఇంట్లో ఉన్న దేవతను సరిగ్గా చూసుకోలేకపోయాను. నా కళ్ళు తెరిపించడానికి దేవుడు నాకు కోడలి రూపంలో నిన్ను కూతురిగా ఇచ్చాడు అని ఏడుస్తూ చెప్పారు. నందిని వెంటనే అత్తగారిని గట్టిగా హత్తుకొని ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. పక్కనే సోఫాలో పడుకొని ఇదంతా చూస్తున్న రఘు కూడా కంటతడి పెట్టుకున్నాడు. కొన్ని నెలలు గడిచాయి. భవానీ గారు పూర్తిగా కోలుకున్నారు. ఇప్పుడు ఆ ఇంట్లో ఎలాంటి గొడవలు లేవు. ఒకరోజు కాలనీ మీటింగ్లో ఒక కొత్త ఆవిడ తన కోడలు తెచ్చిన కట్నం, ఆస్తుల గురించి అందరి ముందు గొప్పలు చెబుతోంది. మాటల మధ్యలో భవానీ గారి వైపు చూసి, అవును, మీ కోడలు మీకేం తెచ్చిందండి అని అడిగింది. అప్పుడు భవానీ గారు చిరునవ్వుతో నందిని భుజం మీద చేయి వేసి, మా కోడలు కట్నంగా లక్షలు, కార్లు తీసుకురాలేదమ్మా. ఒకప్పుడు నేను కూడా డబ్బు, హోదా అంటూ వాటి వెనకే పడ్డాను. కానీ అనుభవంతో చెబుతున్నాను, ఆస్తులు, అంతస్తులు మనకు హోదానిస్తాయేమో కానీ ఇల్లు ప్రశాంతంగా ఉండాలంటే మనుషుల మధ్య ప్రేమ, అర్థం చేసుకునే గుణం ఉండాలి. డబ్బు చూసి వచ్చే గౌరవం ఎప్పటికీ నిలబడదు. నా కోడలు కట్నంగా డబ్బు తేలేదు కానీ నా ఇంటికి నిజమైన సంతోషాన్ని, ప్రశాంతతను తీసుకొచ్చింది. అంతకంటే గొప్ప కట్నం ఏముంటుంది చెప్పండి అన్నారు గర్వంగా. భవానీ గారి మాటలకు అక్కడున్న వాళ్ళందరూ సైలెంట్ అయిపోయారు. నందిని మాత్రం ఎంతో సంతోషంగా అత్తగారి వైపు చూసింది. ఇద్దరూ కలిసి చిరునవ్వుతో తమ ఇంటికి బయలుదేరారు. ఒకప్పుడు పక్కింటి వాళ్ల హోదా చూసి కుమిలిపోయిన ఆ ఇల్లు ఇప్పుడు ఎలాంటి పోలికలు లేకుండా ఎంతో ప్రశాంతంగా మారిపోయింది. ఓపిక, మంచి మనసు ఉంటే ఎంతటి వాళ్ళనైనా మార్చొచ్చు అని నిరూపిస్తూ ఈ కథ సుఖాంతమైంది. చూశారు కదా ఫ్రెండ్స్, మనకు లేని దాని గురించి పక్క వాళ్ళని చూసి బాధపడే కంటే మనకున్న దాంతో సంతోషంగా బతకడంలోనే అసలైన ప్రశాంతత ఉంది. కోట్లు పెట్టి కట్నాలు తెచ్చే కోడలి కంటే కష్టం వస్తే కన్నీళ్లు తుడిచి గుండెల్లో పెట్టుకునే కోడలు దొరకడం నిజంగా అదృష్టం. మనిషి గుణం, కష్టంలో తోడుండే మంచితనమే ఎప్పటికీ నిలబడతాయి. నందిని లాంటి ఓపిక, మంచి మనసు ఉంటే ఏనాటికైనా ఎదుటి వాళ్ల మనసును గెలుచుకోవచ్చు. ఈ అందమైన కుటుంబ కథ మీ మనసుకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో మాతో పంచుకోండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయండి. మరిన్ని అద్భుతమైన కథల కోసం మన తెలుగు ప్రేమ కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.